తిరుమలలో ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సుమారుగా 5,400 కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. గత ఏడాది 5,144.74 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 30కి పైగా ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది పాలక మండలి. సీఎం ప్రకటనతో దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయించనున్నారు. ముడి సరుకులు కొనుగోలుకు నిధులు విడుదల చేయనున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లను వెనక్కు తీసుకుని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సులపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు బోర్డుకు అలాగే సభ్యులకు చేసిన పలు సూచనలపై కూడా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్టును ఏర్పాటు చేయాలనే సూచనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలిపిరిలో కొండలకు వెంబడి ఉన్న ప్రాంతాన్ని టెంపుల్ కారిడార్గా చేసే అంశంపైన చర్చించనున్నారు. అన్యమత ఉద్యోగుల తరలింపు, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తిరుమలలో ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు? రాధిక, టీటీడీ పాలక ధర్మకర్తల మండలి సమావేశము నేడు అన్నమయ్య భవన్లో 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే వార్షిక బడ్జెట్ పైన ఒక అంచనాకు టీటీడీ వచ్చింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత ఏడాది 5,141 కోట్ల 74 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి 5,400 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు 30 అంశాల మీద అజెండా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ నిర్మాణ నిధులు నూతనంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ దేశ విదేశాల్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని ఇప్పటికే టీటీడీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దీనికి తగ్గట్టు సీఎం కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఒక నిర్మాణ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలన్న విషయం మీద కూడా ఒక చర్చించుకున్నారు. దీంతో పాటు గతంలో ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి రీఓపెన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలన్న అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశం మీద చర్చ కోసం టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు అటు బోర్డుకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దీన్ని కూడా ఒక అజెండాగా తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా టెంపుల్ కారిడార్ గా గతంలో ఏదైతే ఇటు దేవలోక్ ప్రాజెక్టు తో పాటు ముంతాజ్ హోటల్ కు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డికి సంబంధించి ఒక 5 ఎకరాలు ఇటు స్టార్ హోటల్స్ తో పాటు ఆధ్యాత్మిక నగర నిర్మిస్తామంటూ అప్పట్లో ముందుకొచ్చి సుమారు 35.5 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. 12 సంవత్సరాల నుంచి లీజులోనే ఉంది. అయినప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో పాటు ముంతాజ్ హోటల్ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని మొత్తం టీటీడీకి అప్పగిస్తున్నామంటూ సీఎం 2 రోజుల క్రితం తిరుమలలో ప్రకటించిన నేపథ్యంలో ఈ స్థలాన్ని ఏ విధంగా టూరిజం శాఖ నుంచి తీసుకోవాలి, అదే అదనంగా ఏ విధంగా టూరిజం శాఖకు ఇంత స్థలాన్ని ఇక్కడ కేటాయించాలన్న విషయం మీద కూడా ఈ రోజు పాలక మండలి చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ రోజు ముంతాజ్ హోటల్ ఏదైతే ఒబరాయ్ గ్రూప్ హోటల్స్ ప్రతినిధులు కూడా తిరుమలకు వస్తున్నట్లు సమాచారం. వీరు ఈ రోజు టీటీడీ పాలక మండలి సభ్యులతో సమావేశమైన సందర్భంగా ఏదైతే పాలక మండలి సభ్యులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే తమకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామంటూ సీఎం చెప్పిన నేపథ్యంలో అది ఏ వైపు కేటాయిస్తారో అన్న విషయం మీద కూడా వారు చర్చించడానికి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి టీటీడీ సిద్ధమవుతుంది. అదేవిధంగా వచ్చే 3 నెలల పాటు వేసవి సెలవులతో పాటు రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఏ విధంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయాలని దాని మీద చర్చించనుంది. దీంతో పాటు నిన్నటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ వారికి కూడా దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యం నిన్న 180 లెటర్ల ఉత్తరాలకు దర్శనాలు కల్పించింది సిఫార్సు లేఖలకు. ఈ సందర్భంగా భవిష్యత్తులో 2 రాష్ట్రాల ఇటు ప్రజాప్రతినిధులను ఏ విధంగా సమన్వయం చేసుకుని వారి సిఫార్సు లేఖలకు ఏ విధంగా దర్శనాలు కల్పించాలన్న అంశం మీద కూడా మాట్లాడనున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే భవిష్యత్తులో తాగునీటి వనరులు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి తగ్గట్టు అదనంగా ఏదైతే కండలేరు నుంచి నీరుని తెప్పించుకోవాలా, లేకపోతే తిరుమలలో ఉన్న ఈ
కన్నయ్య నాయుడు ఏదైతే నీటిపారుదల నిపుణుడైన కన్నయ్య నాయుడు చెప్పినట్లు పటిష్టంగా ఉన్న ప్రాజెక్టులను ఏ విధంగా పటిష్టంగా కొన్ని బలహీనంగా మారినట్లు చెప్తున్న నేపథ్యంలో తిరుమలలో ఉన్న ప్రాజెక్టులను ఏ విధంగా రైట్. పటిష్టంగా మార్చాలన్న విషయం మీద కూడా పాలక మండలి చర్చించనున్నది. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కీలక అంశాలపైన చర్చ జరగనున్నది. అయితే మొత్తం మీద 30 అంశాలను ఇప్పటికి ప్రాతిపదికగా సిద్ధం చేసినప్పటికీ టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలు చేరే అవకాశం ఉంది రాధిక. థ్యాంక్ యూ దామోదర్.